వచ్చారు. రావడానికి మరి వాళ్ళకి ఏమున్నాయి ముందు దేవుడు ఏం ఏర్పాటు చేశారంటే ఒక గుర్తును ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడడానికి ఒక గుర్తు. ఆ గుర్తు ఏంటి? రక్తపు గుర్తు. అలా ఒకసారి అక్కడ నుండి నా ఎదుటి వద్దాం. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను, చూడండి, ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని స్వరనీయుడు అంటే ఎల్లనీయుడు. ఎందుకని అక్కడ గుర్తు ఉన్నది కనుక. అయితే మీరేం చేయాలి? కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. ఇది ఒక కట్టడగా ఆచరించాలి. ఆ గుర్తు అనేది ఉండాలి. ఆ గుర్తు లేకపోతే ఏముంది? సంహారకునంలోకి ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలి. అన్ని కమిటీలైనా అన్ని సంస్థలైనా ఇప్పుడు మనం లేకపోతే దేనికైనా ఒక గుర్తు అనేది ఆ గుర్తు లేకపోతే అక్కడ వెళ్ళడానికి అర్హత ఉండదు. అదే విధంగా మనకు కూడా ఏముండాలి? ఒక గుర్తు. అదేంటి? యేసు రక్తం అనేటువంటి ఈ గుర్తు ఉండబట్టి వాళ్ళందరూ రక్షించబడ్డారు. అక్కడే కాదు, మనం గ్రంథంలో చూసుకుంటే ఆ గుర్తులు సర్వసాట్లు మనకు కనపడతా ఉంటాయి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. 9 చూడండి, లేకపోతే 4 చూడండి. 9 చదవండి అసలు మొదట. 4వ వచనమా? యెహోవా మోషేతో చూడండి, అక్కడ యెహోవా దేవుడు మాట చూస్తున్నాడు. ఆ పట్టణం మీదకి సైన్యాలు వచ్చారు. ఆ పట్టణం అంతా కూడా ముట్టడేశారు బయట. కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు పాప కృత్యాలతో ఉన్నారు. ఒకసారి చదువు మరి. చుట్టూ తిరిగి చూడండి, దానిలో జరిగిన హేయ కృత్యములను చూచి చూడండి, మూర్ఖులు ఇడుచు ప్రలాపించుతున్న ఎవరైతే ఊరు చుట్టూ తిరగమని చెప్తున్నాడు. పై వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ నడుముకు చిరాబుడ్డి కట్టుకొని ఉన్నటువంటి ఒక లేఖకుడు మనకు కనపడతాడు. మొదటి వచ్చిన కాంచి మనం చదివితే చదువమ్మా. మరియు నేను చెవులారా విన్నట్టు చూడండి, ఎవరింటాకి యెహెజ్కేలు ప్రవక్త ఎన్నుకుండగా ఆయన గట్టిగా ఈ మాట చెప్తున్నాడంట. ఏమని? ఒక్కొక్కడు తన హతము చేయు ఆయుధమును చేతి పట్టుకోమంటాడు. ఎవరిని? అక్కడ ప్రతి పట్టణానికి యెరూషలేముకు ఎందుకు కావలి పెట్టారు? ఆయన దూతలను కావలి ఉంచాడు. యెరూషలేము చుట్టూ కంకాలు పెట్ట ఉండు, దేవదూతలు కూడా కావలి ఉన్నారు. ఆయన పిలిచి అంటున్నాడు, అయ్యో ఇప్పుడు వరకు మీరు కాశారు, మీరు కాయటం వల్ల ఏం కలిగింది? గర్వము వచ్చింది. వీళ్ళకి ఆ హేయ కృత్యాలు జరిగించుతున్నారు కనుక మీ కట్టాలు పట్టుకొని మీరు బయటికి రండి. బయటకు వచ్చి ఒక్కొక్కరు మీరు హతము చెయ్యండి అంటున్నాడు. ఎవరు? కాపలా అప్పుడు వరకు వీళ్ళని కాసిన వాడే వీళ్ళకి హతం చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. చూడండి, చూడండి, అంతలో ఒక్కొక్కడు హతము చే ఆయుధమును చేపట్టుకుని 6 మనుషులు వచ్చారండి. చెప్పమ్మా. వారి మధ్య ఒకడు ఔషధార బట్ట ధరించుకుని నడుమునకు లేఖికులు సిరాబుడ్డి కట్టుకొని ఉండి వారందరూ కూడా వచ్చి ఎక్కడ కూర్చున్నారు?
చూడండి, ఇశ్రాయేలు యొక్క దేవుని మహిమ కెరూబు పై నుండి కిందకు దిగి మందిరము గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరా కొట్టి నడుముకు కట్టుకొని ఉన్న వారితో చెబుతున్నారు ఈ మాట. యెహోవా యెరూషలేము అనే పట్టణం అంతా కూడా నువ్వు తిరిగి సంచారము చేసి ఏ ఇంటిలో ఎవరైతే అక్కడ జరిగేటువంటి అన్యాయాలను గురించి, అక్కడ జరిగే అక్రమాలను గురించి, అక్కడ జరిగే దోపిడీల గురించి, అక్కడ జరిగే బాధలను గురించి ఎవరైతే మూలుగుతూ దేవునికి మొరపెడతా ఉంటారో ఆ తలుపులకి లలాటం అంటే తలుపులకి నువ్వు సిరాతో గుర్తు వెయ్యి. ఎవరికి చేస్తారంట? అందరి కొరకు ప్రార్థన చేసేవారు. ఎవరండి? వాళ్ళు ఏం కోసం అంటున్నారు? యెరూషలేములో ఉన్నటువంటి వారు అక్కడ జరిగే అక్రమాల గురించి, అక్కడ జరిగే అన్యాయాల గురించి, అయ్యా వీళ్ళని ఎప్పుడు మారుస్తావయ్యా, వీళ్ళు ఎప్పుడు సరి చేస్తావయ్యా, ఈ అన్యాయాలు చూడయ్యా అని ఎవరైతే దేవుడికి మొర పెడతా ఉంటారో అలా మొరను ఆలోచించి ఆ అలాంటి తలుపులు గుర్తు వెయ్యి. నేను వినుచుండగా వారి లాగు సెలవించాను. ఏడతో చెప్తున్నాడు ఏమని? పట్టణంలో ఆయన వెళ్ళు, పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కరుణైనను జారైనను లేకుండా అందరినీ అప్పు చేసేయండి. వాళ్ళు ఆజ్ఞాపిస్తే టైటన్స్ ఎక్కువైతుంది. అంతా కూడా వాళ్ళు దేవుని ఆజ్ఞ తీసుకుంటే ఆ దేవుని యొక్క కృపను బట్టి ఎవరు అనుకుంటాం మనం ఆడు చేస్తున్నా వీళ్ళకి అది కాదంటే దేవుని ఆజ్ఞ వచ్చినప్పుడు వాళ్ళలోనే వీళ్ళు ప్రవేశించి వాళ్ళకి జీవిస్తూ ఉంటారు. చూడండి, ఆ రకమాలు వెళ్ళి ఆ రకంగా చేయండి. ఆ అవసరాలు పట్టుకుని ఆయన రకమాలు ఏం చెప్తున్నారు? చదవమ్మా. అందరూ నశించినట్టు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను అందరినీ చంపవలను గాని ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? గుర్తు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసుకుంటే గుర్తు. గాలిని బిగించడానికి దేవతలు నిలబడినప్పుడు మా దేవుని సేవకులను నొసలేందుకు మేము ముద్రించే వారికి ఎవరికి హాని చేయొద్దు. ఇంకా లోనకి వెళ్తే ఆ గుర్తు లేనటువంటి వారందరికీ కూడా శ్రమ అని అక్కడ రాశారు. కాబట్టి ఈ కాలంలో మనం ఏం పొందుకోవాలి? గుర్తును పొందుకోవాలి. ఈ గుర్తును పొందుకోవాలంటే మోషే గారి సుఖోపవాస కాలంలో ఉన్నాం. మనం ఏం చేసుకోవాలి? అందరి కొరకు మనం ప్రార్థన, బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, వ్యాధిలో ఉన్న వారు, అక్రమాలు చేసే వాళ్ళు మార్చమని చేయాలి, అన్యాయాలు చేసే వాళ్ళు మార్చమని చేయాలి, దొంగలు మార్చమని చేయాలి, దౌర్భాగ్యులు మార్చమని చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేకాని నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రక్షించవయ్యా, ఆ నది దాటవయ్యా, ఈ ఊరు దాటవయ్యా, ఆ గోడ కొట్టవయ్యా, ఈ తలుపు కొట్టావు, ఈ కాదండి మనం చేసేది. ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? అలా మార్చయ్యా, రక్షించయ్యా, బాధను విడిపించయ్యని ప్రార్థన చేయాలి. అంతేగాని చరిత్ర మనం అక్కడ చదువుకుంటున్నాం, మళ్ళీ ఆ చరిత్రనే మళ్ళీ అక్కడ చెప్పుకుంటా ఉంటే దాంట్లో ప్రయోజనం ఉందా? ప్రార్థనా పరులారా, మీరు తెలుసుకొని మీరు ఏమన్నా అనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా బాధ్యత. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఏది అడగండి మీకు ఇయ్యబడును అన్నాడు. అంతే కదండి. మనం ఏం అడగాలి? మన అవసరాలు మాత్రమే అడగాలి. అంతేకాని ఆ వెళ్ళిన దారి మనకెందుకండి? ఆ దారి మనకు అక్కర్లేదు. మన దారేదో మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏం పొందుకోవాలి? ముద్ర. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం గుర్తుంది? ఆ గుమ్మాలకి గుర్తు తీసుకున్నారు కనుక ఆ గుర్తును బట్టి సంహారకుడు అక్కడ వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. యెరూషలేములో కూడా అంత జన నాశనం జరుగుతున్నప్పుడు, పట్టణానికి అర్థమయ్యేటువంటి సమయం వచ్చినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో ఆ గుర్తున్నటువంటి ఇంటికి నువ్వు వెళ్ళవద్దు.
కాబట్టి ఆ గుర్తును మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని జీవ గ్రంథంలో మన పేరుని రాయించుకోవాలి. అది అసలు నాకు ఉందా లేదా అనే దాన్ని మనం గుర్తించడం కోసం ప్రార్థన చేయాలండి. అది నాకు ఉందా లేదా గుర్తించడం కోసం ప్రార్థన చేయాలి. పాటలు రాశారు, దేవుని సముఖ జీవన వేళలో నీ పేరు దేవుని గ్రంథంలో పేరు రాయబడాలి. దానికోసం మనం పోరాడాలి. ఆ పోరాటంలో మనం గెలిస్తే ఏది అడిగినా దేవుడు యేసు ప్రభువు చెప్పిన మాట అది, మీ యందు నా మాటలను మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల వీరికి ఏది ఇష్టమో అడగండి, నేను తప్పకుండా ఏముండాలి? ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. ఆ మార్గమైనటువంటి యేసయ్యను మనం ఏం చేయాలి? నడికట్టుగా కట్టుకోవాలి. సత్యమైనటువంటి యేసయ్య నడికట్టుగా మనం ఆయన మాటలు మనం కట్టుకోవాలండి. కనుక ఇక్కడ గుర్తు ఏముంది? ఆ గుర్తు ఉండబట్టే ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్కకి గుర్తు పొందుకొని, ఏ గుర్తు? అది ఇశ్రాయేలు ప్రజల యొక్క యోధా గుర్తు. అలాగే అది ఒక గుర్తు, యోధా గుర్తు. ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన యోధా జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు, ఎట్లా రకరకాలైనటువంటి భాషలతో పేర్లతో వారిని పిలిచారు. అయితే రెండవదిగా మనం చూస్తే ప్రయాణ సాధనాలు ఉన్నాయి. ప్రయాణ సాధనాలు. ఆ ప్రయాణం ఎంత చేయమన్నాడు దేవుడు? చూడండి, అదే 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండం చూడండి. ఆ మేకను చంపుకోమన్నాడు. మొదటి నెలలోనే మీరు మేకను తీసుకుని దశమ నాడు వరకు దాన్ని తీసుకుని మళ్ళీ 4 రోజులు దాన్ని ఉంచి 14వ రోజున దాన్ని మీరు చంపుకొని దాని రక్తం ద్వారబంధాలకు పూసుకొని దాని మాంసాన్ని మీరు వండుకొని తినండి. అది ఉడికి ఉడకంది తినకూడదు. అది ఏది ఎముక కూడా ఎరవకూడదు అనేటువంటి కట్టడలను ఏర్పాటు చేసి దాని అంతరాలను తలను కాళ్ళను కూడా కాల్చుకొని తినండి. దానికి ఏది కూడా మీరు పారవేయకూడదు. ఇంకేదైనా మిగిలినది ఉంటే అగ్నితో దాన్ని కాల్చి వేయండి, కానీ పార వేయొద్దు అని చెప్పారు. అదే తిప్పం ఏదే తినే విధానం అంతా కూడా చెప్పాడు. ఆ ఎంత తినాలి అనేది మనం చదువుకున్నాం. చదవండి. మీరు దానిని తినవలసిన విధమేనగా మీ నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, మీ కర్ర చేత పట్టుకొని పొరపడుచు దానిని తినవలెను. హల్లెలూయా. ఏం చేయాలండి? నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుగుకోవాలి, కర్ర చేతితో పట్టుకోవాలి. చెప్పులు దేనికి? కాలు అలయకుండా ఉండడానికి, ప్రయాణం అంతే కదండి. నడుము కట్టుకునే దేనికి? నడుము గట్టిగా ఉండడానికి. కర్ర దేనికి? శత్రువుని జయించడానికి. మీరు వెళ్ళే ప్రయాణం చాలా దూర ప్రయాణం.
ఆ ప్రయాణంలో మీరు సాగాలి అంటే రాతి నేల నడవాలి, మృడదారి నడవాలి, రకరకాలైన దారుల నడవాలి. ఆ దారిలో నడవడానికి నడుస్తూ ఉండగా కాళ్ళకి అలుపు లేకుండా ఉండడం కోసం చెప్పులు మీరు తొడుక్కోండి అన్నాడు. రెండవది, మీ నడుము వంగకుండా ఉండడం కోసము ఏం చేయాలి? గట్టిగా పట్టుకోండి. పని చేసిన వాళ్ళు ఏం చేస్తారు? నడుము పట్టుకొని పని చేస్తారు. అదే విధంగా ఆడికి ఏం కావాలి? శత్రువులు ఎదురవుతారేమో, లేకపోతే దారి అన్నమాట ఏదో ఒకటి ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఏం కావాలి? కర్ర కావాలి కదా. పెద్దలు చెప్తారేమని, కర్ర లేని వాడిని గొర్రె కూడా దొరుకుతాడు. కర్ర లేకపోతే గొర్రె కూడా దొరుకుతాడు ఎదురు. ఇప్పుడు కర్ర ఎవరైనా ఎత్తుకెళ్తాం, మన సేలు కూడా ఎత్తుకెళ్తాం, జతపడే బాగలేదు, కలిసిపోయి ఉంటున్నారు కలిసిపోయి కదా కర్ర ఉండాలి అని చెప్పారు. 3 కావాలి. ఆ 3 ఉంటే నీ ప్రయాణము సాగుద్ది. అవసరమైనప్పుడు కర్ర పోటేసుకుంటాగానే పనికి వస్తుంది. ఇక నిర్వహిస్తే కొట్టడానికైనా పనికి వస్తుంది. అది ఏ కర్ర అని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు రాశాడు ఎఫెసీ సంఘానికి. ఏమని రాశాడు? ఇదిగో 6వ అధ్యాయం చూడండి ఒకసారి. చదవయ్యా, 2 వచనాల కిందకు వచ్చాడు. అందుచేత మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు, ఆపద దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద వస్తుంది మన ప్రయాణంలో కూడా ఆపద. మనదే ప్రయాణం పరలోక ప్రయాణం, ఆడది కానాను ప్రయాణం, మనది పరమ కానాను ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేక అడ్డాలు వస్తాయి. ఆడకే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, తర్వాత శత్రువులు అడ్డం వచ్చారు. వీటన్నిటినీ కూడా జయించడానికి వాళ్ళ శక్తి సాలదా? దేవుడు సహాయం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాడు. మీరు బయట సాగకుండా ఉండాలంటే ముద్రలు వేసుకున్నాడు. మీరు ప్రయాణం సాగాలి అంటే ఈ మీ చేతిలో కర్ర ఉండాలి, మీకు చెప్పులు ఉండాలి, మీకు నడుము కూడా గట్టిగా ఉండాలి అని చెప్పారు. చెప్పి చదువయ్యా. సమస్తమును మీరు పోరాడునని శరీరులతో కాదని చూడ ప్రవేశం. పైకి రాయా. ఈ నడుము మీరు పోరాడునది శరీరులతో కాదు. ఏలయనగా మీరు పోరాడునది శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుతున్నారు. ఎవరితో పోరాడుతున్నామండి? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఈ కనిపించేయా? కనిపించదు. ఆళ్ళు వెళ్ళే పోరాటము ఎదర కనిపించే అమ్మాయిలు కనిపించారు. వాళ్ళతో పోరాటం ఉండాలి. అందుకని ఇవన్నీ పుచ్చుకొని బయలుదేరమన్నాడు దేవుడు. ఆ పోరాటంలో మీరు జయించాలంటే ఏం కావాలి? ఇవన్నీ కూడా ఉండాలి. అట్లాగే మన పోరాటంలో కూడా జయించాలంటే ఏం కావాలంటే అక్కడ కూర్చొని ఉన్నాయా? ఏలయనగా ఈ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకో. అక్కడ దట్టి కట్టుకో, నడుము గట్టిగా కట్టుకోమన్నారు. ఇక్కడ అంటున్నాడు సత్యమని గట్టి. సత్యం అంటే ఏంటి? ఎక్కడుంది? ఎక్కడ దొరుకుతుందా సత్యము? ఆలోచిస్తే చూడండి ఒకసారి. ఆలోచించారా ఎప్పుడైనా? సత్యం ఎక్కడుంది? యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును. ఆ సత్యం అనేటువంటి ఆయన వాక్కులను మనం ఎక్కడ కట్టుకోవాలి? నడుముకి కట్టుకోవాలి, నడుము కట్టుకోవాలి, గట్టిగా దాన్ని ఉపయోగించాలి. అసలమ్మ నీతి అను మహిమలను తొడుగుకోనండి. ఈ పాదములకు సువార్తమానమైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడండి. ఎక్కడండి? పాదానికి సువార్తమానమైన సిద్ధ మనసు. నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధానికి. ఏ రాయి వచ్చిన నాకేమి భయం లేదు, ముళ్ళు వచ్చిన నాకేమి భయం లేదు. నేను సిద్ధంగా ఉన్నాను అనడానికి సిద్ధ మనసు
అనేటువంటి జోడును తొడుక్కొని నిలువబడండి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకొని చూడండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుడకు శక్తివంతులు అవుదురు. చూడండి, ఆడ ప్రయాణంలో అయ్యి ఉంటే మన ప్రయాణంలో వీటిని ఆర్పాలంటే ఏముండాలి? సత్యం అనే గట్టి ఉండాలి, నీతి అనే మహిమను ఉండాలి, సమాధాన స్వార్థమానమైన జోడు ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి, ఈ కాకుండా రక్షణ శిరస్త్రాణం ఉండాలి. రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి. ఏం ఖడ్గం కావాలండి? ఆత్మ ఖడ్గము, పరిశుద్ధాత్మ ఖడ్గము. ఆయన నోట నుండి వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గము బయలు పెరుగుతున్నది అన్నారు. ఎవరి నోట నుండి? దేవుని నోట నుండి. ఆ ఆత్మ అనేది మనలో ఉంటే ఆ ఆత్మ నుండి ఏమొస్తుంది? ఖడ్గం వస్తుంది. నేను అమ్మగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, సన్నిధికి వెళ్ళేటప్పుడు శుద్ధిగా వెళ్ళాలంట. సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? మౌనంగా రావాలంట. దిక్కులు చూసుకుంటా, ఎవరి ఏదన్నా అనుకుంటా రాకూడదంట. అట్లా జరిగిన దానికి ఆయన జరిగిన విషయాన్ని కూడా చెప్పాడు, రాజమండ్రి ఆయన చెప్పాడు కదా. సన్నిధి చేసి బయటకు వస్తున్నారంట. వాళ్ళు అనుకున్నారు, అయ్యగారు చెప్పారు, మీరు వచ్చేటప్పుడు శుద్ధిగా రండి, వెళ్ళేటప్పుడు తిన్నగా తల ఉంచుకోండి అలాగే, మీరు ఏదంటే అదే జరుగుతుంది కూడా చెప్పారంట. వాళ్ళు వస్తా ఉంటే ఒక లారీ వెళ్తున్నారు దారంట. అయ్యగారు ఈ మాట చెప్పారు, ఈ లారీ ఆగిపోతుంటావా అనుకున్నారంట. ఈ లారీ ఆగిపోవు కదా అన్నారంటండి. దూరంగా ఆగిపోయిందంట, కదులుతలేదంట. అది కొట్టుకొని ఇట్టుకొట్టుకుని డ్రైవర్ మెకానిక్ చెప్పి వాళ్ళు వచ్చి అది చూసినా తండ్రి ఉంటేగా వీళ్ళు అన్నారు ఆగిపోయింది. మీరు చూసారు మరి ఆగిపోయిందిరా, ఏమంటాడు లైగారు అని మరి సన్నిధికి వెళ్ళారని. వీళ్ళు సన్నిధి మరి సన్నిధి చేసుకుంటున్నారు. సన్నిధి చేసి వచ్చేదాకా అది అక్కడే ఉందంట. అప్పుడు అన్నారంట, అయ్యా ఈ లారీ వెళ్ళిపోగాక అన్నారంట. అనేటప్పుడు ఏమైపోయింది? ఆ డ్రైవర్ చూసి ఇది చూడలేదుగా మనం అని దింపేటప్పటికి లారీ వెళ్ళిపోతుంది మొదలైపోయింది. చూసారా? మరి ఎట్లా ఉండాలి మనం సన్నిధి పనులు? ఇక్కడ సన్నిధి చేసి ఆ గుమ్మాలో కూర్చొని వాళ్ళు ఎట్టున్నారమ్మా, వాళ్ళు ఇల్లు ఎట్టున్నారమ్మా, వాళ్ళు ఎంతేనమ్మా ఏనండి కలుగుతారా? సన్నిధి అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుడి మాటలు విన్నప్పుడు దేవుని మార్గంలో మనం నడవాలి. అంతేగాని వాళ్ళని ఏళ్ళని చెప్పించితే ఆ శాపాలు మరి తిరిగి తీయగలమా మనం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒకటి నేర్చుకోండి. ఇది అయ్యగారు చెప్పినటువంటి మాటలే. కాబట్టి మనం ఇప్పుడు ఏం కావాలి? గుర్తు కావాలి. రెండో దేవుని సిద్ధపాటు కావాలి. వాళ్ళకి అవి ఉన్నాయి, వాళ్ళు వెళ్ళారు. మనం కూడా ఇక్కడికి వెళ్ళాలంటే ఏం కావాలి? సిద్ధపాటుకి ఈ నడికట్టు కావాలి, ఈ డాలు కావాలి, ఈ ఖడ్గం కావాలి, ఈ జోడు కావాలి. ఈ రకంగా మనం ధరించుకుంటే అపవాది ఏం మనలో ఏం చేయలేదు, రాజుగారు ఏం చేయలేదు, మంత్రి గారు కూడా ఏమీ చేయలేదు. ఈ లేకపోతే ఏమిటి? కనలేని వాడు గొరుగుతుంది అంతే శాతం. అది మన అంతటా అది ఎదుగు చేసేస్తుంది, హెరిటేజ్ చేస్తాడానికి కూడా చేస్తుంటే. కనుక పిల్లరా, ఆయుధం కావాలి అంటే మనం ప్రార్థనాయుధాలను పొందుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాసంలో మనం అయ్యే వరాలంటే అయ్యగారి దగ్గర చెప్పిందంటే కర్ర. వరాలు ఇచ్చే మోషే గారి దగ్గర ఏముంది? కర్ర ఉంది. ఆ కర్ర దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఇది కింద పాము అని, అది పట్టుకో పట్టుకుంటే కర్ర అయింది. ఇది నీళ్ళకు చూపిమంటే రక్తం అయింది, ఎటో చూపిమంటే కప్పలైంది, పయాకాశం తోపమంటే వడగలు బండి, వెలుగులు తొక్కున్న పిడుగులు బండి, చీకటి కమ్మింది, ఎర్ర సముద్రం పాయలుగా మారిపోయింది. అందులో ఏముంది? దేవుని యొక్క శక్తి ఉన్నది. దానిలో శక్తి ఉన్నది. ఆ శక్తిని దేవుడు ఏమంటున్నాడు?
వైపు వాళ్ళకి చూపించాడు. అది ఎవరికి ఇస్తానన్నాడు? అయ్యారు మోషే గారి వలె 40 జన్మలు ఆయన సన్నిధిలో కూర్చొని ఎవరైతే ఆయన ముఖము చూస్తూ ప్రార్థిస్తారో వారికి ఆ కర్రను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. ఆనాడు మొండివాడు కాబట్టి కూర్చున్నారు, ఆ వరాలు పొందుకున్నారు. ఈనాడు నాకు ఆ శక్తి ఉందండి, ఆ మొండితనం ఉంది. అసలు మనకి తిండితనం ఉందండి. మొండితనం లేదు కానీ తిండితనం ఉందండి. కనుక ప్రియులారా, మన ఆత్మీయ తల్లి గారు సావిత్రమ్మ గారిని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే 40 రోజులు ఆమె గదిలో ఉండి ప్రార్థన చేయబట్టే కన్నులు మనలో వచ్చినాయా, లేకపోతే ఇంట్లోకి బయటకు తిరిగి ఆమె తిప్పుకుంటుంటే వచ్చినాయా? ఇవాళ మనకి జబ్బు వస్తుంది. ఆ జబ్బు వచ్చినప్పుడు మనం గదిలో ఉండి ప్రార్థన చేయాలా? ఈ మొదటి జబ్బు నాకే వచ్చింది, ఎవరికైతే నాకే వచ్చింది, అసలు ఇన్ని బాధలు పడితే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని తిరిగితే పోతా? ఆలోచించండి. అది పోవాలంటే కావాలి ఎవరు? దేవుడు ఆశీర్వదించాలి. అది ఆశీర్వదించాలంటే ఆ పట్టుదల నీకు నాకు ఎవరికైనా రావాలి. మన కనులలో జరిగిందే కదా అమ్మగారి విషయం. దేవదసాయి కదంటే మనకు తెలియదు, అమ్మగారి విషయం మనకు తెలిసింది. అటువంటి పట్టుదల ఉన్నప్పుడే ఆ కర్ర మనకి దొరుకుద్ది. అంతేగాని కర్ర ఎలా ఉన్నాయి కనపడింది అసలు మనం చూసామా? ఆలోచించండి. అది చూసినప్పుడు దానిని అడగండి. ప్రియులారా, ఈ ప్రయాణ సాధనాలు ఏంటి? ప్రయాణ సాధన. ఎటు ప్రయాణం చేయాలన్నా, ఎటు వెళ్ళాలన్నా సాధనానికి కావాలి. ఎటు ఊరు వెళ్ళాలన్నా సంచి కావాలి కదండి, చెప్పులు కావాలి కదండి, మరి ఏం రాసుకోవాలంటే పెన్న కావాలి, వస్తువు ఇవన్నీ ప్రయాణ సాధనాలు. ఇది మూడవదిగా మనం చూసుకుంటే వాళ్ళకు ఒక కట్టడ నేర్పించాడండి. దేవుడు ఒక కట్టడ నేర్పించాడు, వాళ్ళకి ఆదరణ చూపించాడు. అబ్బాయి మీరు ప్రయాణం చేస్తున్నారా, దాంట్లో మీకు ఏదైనా బాగా వస్తుందని మీకేం భయం లేదు, కాకపోతే నా మాట మీరు వినండి. చూడండి ఒకసారి నిర్గమకాండము 15:26 చూడండి. మీ దేవుడైన యెహోవా మాట ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, చూడండి, మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు నేను కలుగ చెయ్యను. నేను స్వస్థపరిచి యెహోవాని. ఎవరండి ఆయన? స్వస్థపరిచేవాడు. రోగం ఎందుకు రక్షిస్తాడండి? ఆయన మాట మనం వినకపోయినప్పుడే మనకు రోగం వస్తుందని గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. కనుక ఆయన మాట శ్రద్ధగా, ఈ దారిలో ఒకవేళ నీళ్ళు దొరికి బాధపడతారేమో, లేకపోతే కాలు లేకపోతే ఒళ్ళు అలిసి పడిపోతామని భయం మీకు అవసరము లేదు. నా మాట మీ మనసులో ఉంచుకుని యేసు ప్రభువు చెప్పిన మాట కూడా ఇదే కదండి. మీ యందు నా మాటలు, నా యందు మీరు నిలిచి ఉండండి. అదే మాటను అక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. వాళ్ళు అంట సాగిపోవడానికి ఆ దారిని చూపించాడు. ప్రియులారా, అదే మరి 4లో మనం చూసుకుంటే నాలుగవది దేవుడు అలకించినటువంటి మన్న. అక్కడికి దిగేటప్పటికి మన్న ఆకలి అయిపోతుంది, తీసుకెళ్ళి కూడా అయిపోతున్నాయి. 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చూడండి ఒకసారి 17వ అధ్యాయము 17వ అధ్యాయంలో 5గా చూసుకున్నాం. ప్రజలు నీరు లేక తప్పుకొని మాట చెప్పారు. 15లో ఆ మాట విన్నారు. 17లోకి వచ్చేటప్పటికి 16లోకి వచ్చేవాళ్ళకి నీరు దొరకలేదండి. నీరు దొరకపోయేటప్పుడు తప్పికొని ఏం చేస్తున్నారు? మోషే గారి మీద మమ్మను, మా పిల్లలను, మా పశువులను తప్పి చేత సంపెదవా అని ఆయన మీద ఇసుకు వచ్చేసింది. ఎందుకంటే వెళ్ళి పడుకోక నీళ్ళు మన వెనకాల వస్తాయండి. మన
మనం జాగ్రత్తగా ఉండాలంటే అది కూడా అడిగి మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. అది ఇసుకోవడంలో కూడా ఒక న్యాయం ఉంది కాబట్టి దేవుడు అప్పుడు ఏమని అలా ఒక మాట కూడా అనలేదండి. మోషే గారిని చెప్తే చదువయ్యా. అప్పుడు యెహోవా మోషేకు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, ఈ ప్రజలు నేనేం చేయనయ్యా, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో ఇశ్రాయేలులకు కొన్ని నేను నియమాలు నేర్పించాలి. వాళ్ళకు ధైర్యాన్ని నేను తేవాలి. ఆ ధైర్యం తేవాలంటే నువ్వు చేసే పనులు వాళ్ళు కూడా చూడాలి. ఇక్కడ జరిగే అద్భుతాలు వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి వాళ్ళలో కొంతమంది నువ్వు ఎమ్మట పెట్టుకొని ప్రజలకు ముందుగా వెళ్ళు. నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకొని ఇదిగో అక్కడ ఒరేపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిల్చొని ఉంటాను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు తాగుటకు నీళ్లు వస్తాయండి. అంతకుముందు ఆకలి అవుతుందన్నప్పుడు పూరేళ్ళు ఇచ్చాడు, పూరేళ్ళు తిన్నారు, మన్నాను ఇచ్చారు, మన్నాను తిన్నారు. ఇప్పుడు ఈ బండలో ఉన్నటువంటి నీరును తాగారు. ఎంత నీరు వచ్చిందంటారు బండలో నుంచి? తాగని నీరు వచ్చింది. అది ఎంతమంది అండి? 30 లక్షలని నేను చెప్తున్నాను. కానీ ఈ అంచనా లేదు మనకి. ఎందుకంటే 6 లక్షల పాలు అంటే నీరు లేనటువంటి వారే అని మనం లెక్కేసుకున్నాం. వాళ్ళ పిల్లల జల ఎవడో దోసినట్టు అని చెబుతున్నారు. మనకు అవసరం అనుకోండి. ఎంతమంది వాళ్ళ పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ తాగాలి అంటే ఎంత నీరు కావాలి? ఎరువులు కావాలంటే అసలు ఏముండదు. పై తాగితే కింద కొత్త కూడా ఉండదు, ఎండిపోదు. కృష్ణా నది, గోదావరి నది లాంటి ఉన్నది ఆ బండలోంచి బయలుదేరాలండి. ఆ రకంగా ఆయన కొట్టినటువంటి ఆ కర్రతో కొట్టినటువంటి దెబ్బకి ఎంత నీరు వచ్చింది? పశువులు, వాళ్ళు అందరూ తాగి తృప్తి పొందినంత నీరు అందులో తరిగే నీరు కాదు, తరిగే నీరు కాదు. అటువంటి నీటిని ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. అంతవరకు వాళ్ళ దగ్గర బలం లేదు. ఎందుకంటే ఆ ఐగుప్తులోంచి తెచ్చుకున్న ఆహారం ఆ ఎండిపోయిన మొక్కలు, చెక్కలు అవి తిరుగుకుంటా ఉంటే శక్తి తగ్గిపోయింది. ఈ శక్తి తగ్గిపోయిన దాని మీద ఎదరో ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో గెలవాలి అంటే ఏం చేయాలి? బలం కావాలి. ఈ బలం కావాలంటే బలమైన ఆహారం కనుక పెట్టాలి. కాబట్టి దేవదూతలు తినేటువంటి మన్నాని వారికి గుర్తించాడు. పూరేళ్ళు కావాలి, మాంసం కావాలంటే పూరేళ్ళని గుర్తించారు. పూరేళ్ళు మాంసం తిన్నారు, మన్నా రొట్టెలు కాల్చుకొని తిన్నారు, ఇష్టం వచ్చినట్టు తిన్నారు. ఈ బండలోంచి నీరు తాగారు, బాధపడిపోయారు. మాకు ఎదురేటువంటి శక్తి వచ్చేసిందండి. ఈ శక్తితో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ బండ ఏంటి అసలు? ఈ బండ అని మనం ఆలోచిస్తే ఆ బండ ఎవరండి? తీసుకేస్తే ఇప్పుడు మనం కూడా తాగాలి. మనకు కూడా ఎవరి ముందు ప్రయాణంలో ఈ శత్రువులు బాగుందని చెప్పుకున్నాం కదా, మనం కూడా ఏం చేయాలి? ఆ నీరు తాగాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ మనం చదివినటువంటి పాఠమే. మొదటి వచనం, మా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కిందను, వారందరూ సముద్రములో నడిచారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని, అంటే అందరూ ఒకే మన్నాన్ని తిన్నారు. అప్పుడు వరకు ఎవరు తెచ్చుకున్నారు వాళ్ళే తిన్నారు, అంతే కదండి. అందరూ ఒకటే తెచ్చుకున్నారా? ఎవరికి ఉన్నారో వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు తిన్నారు. కానీ ఇప్పుడు దేవి లేదు. ఒకే ఆహారము మన్నా, ఒకే మాంసము, ఒకే నీరు బండలో ఉంది. ఒకే నీరు త్రాగారు, ఒకే ఆహారం తిన్నారు. కానీ చదువమ్మా, అనగా ఆ బండ క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది ఏం స్థితమ్మా?
దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. అంటే అన్ని ఒకే తింటున్నాం, ఒకసాటే ఉంటున్నాం, ఒకటే వింటున్నాం. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడికి ఇష్టలు అంటే మాటలు అనుసరించట్లా. అక్కడ ఏం చెప్పాడు, మీరు యెహోవా మాట శ్రద్ధగా వింటే మీకు రోగము రాదు, మీకు భయము లేదు. ఏ ముద్ర ఉంటే ఎవరు మీకు అడ్డు రాదు, మీ పక్షాన దేవుడు ఉంటాడు. ఆ గుర్తుంటే ఈ ఆయుధాలు ఉంటే మీరు జయించడానికి చేతిలో ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు అలాగే ఇచ్చాడు. అదే విధంగా మన ప్రయాణంలో కూడా ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో దేవుడు అపోస్తలుడైన పౌలు గారితో, యోహాను గారితో, ఆయన భక్తులతో ఈ విషయాలన్నీ కూడా రాయించారు. అన్ని తిన్నారు, కానీ ఆడ ఏం మార్పు రాలేదు. కొంతమందిలో దేవుని యొక్క విశ్వాసం రాలేదండి. చదవమ్మా. కనుక అరణ్యములో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారము ఆడిని ఏంటంటే ఆడి అట్ట ఆశించారో ఆడిలాగా మీరు ఉండొద్దు. ఎవరండి? మనం ఉండొద్దు, మీరు ఉండమాకండి. ఆడు దేవుడి మాట వినలేదు కనుక వారికి బాధలు వచ్చినాయి, కామాన్ని చేరలేదు. మనం కూడా ఆయన మాట శ్రద్ధగా వినకపోతే, ఆయన మార్గంలో జీవించకపోతే మనం కూడా పరలోకం అనే ఆ పట్టణంలో చేరలేము. కాబట్టి మీరు దీన్ని శ్రద్ధగా వినండి అని చెబుతున్నాడు. చూడమ్మా, ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే మనకి ఆనవాలు పెట్టారు. అక్కడ ఒక సినిమా చూపిస్తే ఎట్లా కందో అది మనకు కానవాలుగా ఆడ చూపిస్తున్నారు అన్నమాట. ఇనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. దేవుడి మాట మర్చిపోయి అక్కడ సేనాయి పర్వతం దగ్గర మోషే గారు కొండ మీద దిగాలి 40 రోజులు. ఎకపోయేవాడికి మనం తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు, ఆడు పోయాడు, మనం వెనకపోదాం. అక్కడ ఉండగా అమ్మో మూలు పడలేకపోయాము, ఆ బాధ పడలేకపోయాము, అయ్యా ఈ బొరులు మొయ్యకపోతున్నాము, దేవుడికి మొదలుపెట్టారు, మోయారు. ఇక్కడికి వచ్చాక బలం చేసిందిగా మళ్ళీ అంతా మోద్దాంలే. ఇప్పుడు నడిపించడానికి ఎవరు కావాలి? ఒక దేవుడు కావాలి. అహరోను గారు ఏం చేశాడు? దూడం చేశాడు. ఇదే నీ దేవుడు అన్నాడు, బలిపేట కట్టాడు. దాని ముందు తిన్నారు, తాగారు, ఆడడానికి వేశారు. దేవుడు చూశాడు, అయ్యా నువ్వు తీసుకొచ్చి ఇశ్రాయేలు చెడిపోయారు. ఏమైపోయారని? చెడిపోయారు. త్వరగా అన్నాడు. కాబట్టి మనం కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత, శక్తి పొందుకున్న తర్వాత, బలం పొందుకున్న తర్వాత, ఆత్మ పొందుకున్న తర్వాత తిరిగి వెళ్ళడానికి ప్రయత్నము చెయ్యకూడదు. వెనక తిరగాలనేటువంటి ఆలోచన మనలోకి రాకూడదు. ముందుకు వెళ్ళాలనేటువంటి సాహసం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. పిల్లరా కనుక ఆ బండలో ఎవరు బండ క్రీస్తు. ఇప్పుడు మన బండలో తాగుతున్నామా లేదా? యోహాను సువార్త మనం చూసుకుంటే 6వ అధ్యాయం 54వ వచనం చదివితే అక్కడ కనపడ చూడండి. ఎవడు నా శరీరము తిని నా రక్తము తాగును వాడే నిత్య జీవము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమును నేను వారిని లేపుదును. వారికి శ్రమ వచ్చినప్పుడు నేను చేయబట్టుకొని లేపుతాను. ఏం తినాలి మనం? ఇప్పుడు ఆయన శరీరం తినాలి, ఆయన రక్తము తాగేట్టు ఉండాలి, ఆయన మాట వినాలి. అంతేకాని తాగాములే, తిన్నాములే, మన ఇష్టానుసారంగా బలం వచ్చేసిందిలే, లేకపోతే మన వ్యాధి పోయిందిలే, మన బాధ పోయిందిలే, మన శ్రమ పోయిందిలే అని మన ఇష్టానుసారంగా తిరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారో మనం కూడా అక్కడికి వెళ్ళలేమండి. ఎదిగిన కొద్ది ఒదగడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏం చేయాలండి? ఎదిగిన కొద్ది ఒదగాలి. అంతేకాని ఎదిగిన కొద్ది ఎగిరితే కింద పడతాం, ఎగరకూడదు. ఇలా వైద్యులుగా చూసుకుంటే ఆ బండ తీస్తే ఆ బండలో మనం పోయి. అందుకు యెహోవా చూడండి నిర్గమకాండం ఆరోగ్యంగా మనం చూసుకుంటే చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8-13 వచనాలు చదివారు. నిర్గమకాండం 17:8 చూడండి. వీళ్ళు బలం పొందారు. బలం పొంది
ఎక్కడికి వస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. సరే, తర్వాత అమాలేకీయులు వచ్చి తర్వాత ఇది జరిగిపోయి పంటను తాగి బలం పొందిన తర్వాత అమాలేకులు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఎందుకని? వీళ్ళు ఎవరో దూరం లేకుండా మన దారిని వెళ్ళారంటే మొత్తం వేసేస్తారు, వీళ్ళని ఎక్కడే అర్థం చేయాలన్నాడు శత్రువులు. అట్లాగే మనకు కూడా ఏమొస్తారు? సాధారణ ఎదురు వస్తాడని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు. అమాలేకులు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అసలు దీపంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో అయ్యా మన కొరకు మనుషులను మీరు ఏర్పాటు చెయ్యి, వారిని తీసుకొని బయలువెళ్ళు, అమాలేకులతో యుద్ధము చేయుము. నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరానికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కర్ర దేనికి ఉపయోగపడిందండి? యుద్ధానికి ఉపయోగపడింది. వీళ్ళకి యుద్ధానికి వెళ్ళాలని దగ్గర ఆ పత్రులు ఉన్నాయండి. అక్కడ ఏం చెప్పాడు? కర్ర తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు కర్ర లేకపోవడం, కర్ర కూడా లేకుండా అయితే అక్కడ యుద్ధం అటు చేస్తారు. లేక దాన్ని అక్కడ పత్రులు చేయించుకున్నారా యుద్ధం చేయడానికి? లేక ఇంట్లో బయలు చేయించుకున్నారా? ఏం లేవు కదండి. ఇప్పుడు ఆ కర్ర ఉపయోగపడింది. ఫినెహాసు దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఫినెహాసు కదండి, ఇక్కడ కాదు, రాజులు సరేలే మరి తీసుకెళ్తాం. ఇప్పుడు అతను దుడ్డు కర్ర పుచ్చుకొని వెళ్ళి ఫిలిస్తీన్ చేతిలో ఉన్నటువంటి ఈటెను అది దుడ్డు కర్ర తీసుకొని వెళ్ళి దేన్ని ఏమపడ్డాడు? నేతగాన్ని దోడినంత లాభం నాకు ఈటి కర్ర. ఆ ఈటి కర్రని అతన్ని ఓడగొట్టి అతను సాగుగొట్టి వచ్చాడు. దుడ్డు కర్ర సరిపోయింది. ఎందుకని? దేవుని శక్తి ఉంది కాబట్టి. అట్లాగే దేవుడు కూడా ఏం చెప్పాడు? వీళ్ళతో దుడ్డు కర్రలో తీసుకొని ఎవరన్నాడు? కర్ర కర్ర తీసుకెళ్ళారు. ఆ యుద్ధంలో వీళ్ళు దేనితో చేస్తున్నారు? యుద్ధం కర్రతోనే చేస్తున్నారు పిల్లరా. కానీ ఈయన మోషే గారు ఏం చేస్తున్నాడు? కొండ శిఖరం మీద నిలిచెను. అమాలేకీయులతో యుద్ధమాడెను. చూడండి, మోషే అహరోను ఊరను వారు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరు సహాయం తీసుకెళ్లారు. ఆ కొండ శిఖరం మీద వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే మోషే గారు చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం వస్తుంది. ఆ చెయ్యి దిగిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి అపజయం వస్తుంది. ఆడు గెలుస్తున్నారు. ఇది చూసినటువంటి ఎక్కడున్నారు? కొండ శిఖరం మీద ఉన్నారు కాబట్టి కింద ఏం జరుగుతుందో వీళ్ళకి కనపడుతూ ఉంది ప్రియులారా. అది చూసి వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఒక రాయి తీసుకుని వచ్చి మోషే గారి కిందకు వేసి ఆయన దాని మీద కూర్చోబెట్టే రాతి మీద వీళ్ళిద్దరు చెరొక చేతిని భుజాల మీద ఆపుకున్నారు. కాబట్టి సాయంత్రం వరకు ఆ చేతులు నిలకడగా ఉండడం వల్ల ఏమైంది? యుద్ధంలో వీరు జయం పొందారు. మనం కూడా జయం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయాలి, సన్నిధి చేసేవాడు సన్నిధి చేయాలి. వాళ్ళు సన్నిధి చేస్తున్నారు, మా ప్రార్థన ఎందుకు మనం వెళ్ళిపోతాం అంటే జరగదు. యుద్ధం చేసేవాడు యుద్ధం చేయాలి, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయాలి, సన్నిధి. ఈ రకంగా చేస్తే మన సన్నిధిలో రోగి అనేవాడు ఉంటారండి. అసలు లేకపోతే బాధలు అనేవి ఉంటాయా? దురాత్మలు అనేవి ఉంటాయా? అది మనలో ఏమైందంటే పొదువైంది. ఆ సన్నిధి క్రమం అనేది ఒక్కడే ఉన్నాడా? మోషే గారు చెప్పండి. మోషే గారు ఒక్కళ్ళైతే అయ్యేదా? పొదుపుకుపోయేది. మళ్ళీ తెల్లారి యుద్ధమే. తోడు ఉండాలి. మరి ఎంతమంది తోడు ఉంటున్నారు? ఇక్కడ మీరు ఆలోచించుకోండి. పైగా సాయం చేద్దాంలే, పూట ప్రార్థన ఏమైనా ఉందా అమ్మా? శుక్రవారం అన్న పనులు రావట్లేదు తల్లులారా. కొన్ని ఉంటాయి. ఏంటంటే మన సంఘం బాగుపడాలన్నా, మన కుటుంబం వృద్ధి పొందాలన్నా ప్రార్థన కావాలి. ఇప్పుడు ప్రార్థన కాదండి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషిని ఎంతగానో రక్షిస్తుంది. ఏం చేస్తుందండి? యుద్ధంలో కాదు, ఎక్కడ ఉన్నాడు? మొదటి 2వ సమూయేలు గ్రంథంలో చూడండి ఒకసారి. దావీదు గారు ప్రార్థన చేస్తాడు. 5వ అధ్యాయము 17వ వచనం కానీ చూడండి. ఇశ్రాయేలు మీద
రాజుగా దావీదునకు పట్టాభిషేకం చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుని ఇశ్రాయేలు మీద పట్టాభిషేకము చేశారంట. ఈ చేసిన సంగతి ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకు వినపడ్డారే, రాజుగారు చేశారంట దావీదుని. ఆయన ఇప్పుడే చేస్తే వాళ్ళకి ఎవరు రాదు ఉంటాడు, వాళ్ళందరూ మనమే పరిపాలించవచ్చు అని ఆ ఫిలిష్తీయులు ఆలోచన చేసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చేసారు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రేపాయిము లోయలో వ్యాపింపగా దావీదు ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు దావీదు? దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఫిలిష్తీయులకు ఎదురుగా నేను పోయేదనా? వారిని నా చేతికి అప్పగిస్తువా? వారిని నువ్వు నా చేతికి అప్పగిస్తావా అని యెహోవా యొద్ద అని యెహోవా యొద్ద విచారించగా కొమ్ము వెళ్ళు నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించేదను. చూడండి, ఎక్కడికి వెళ్ళండి? ఏదో దెబ్బలాడుతుంది, మనం ఎక్కడికి వెళ్తాం అమ్మా? మన ఊళ్ళో ఎవరి వాళ్ళు ఉంటాడు, దగ్గరికి వెళ్ళిపోతాం. ఎలా ఇక్కడ వచ్చింది దెబ్బలాట? మా పక్కన ఉంటా, ఆ పక్కన ఉంటావా? అంటే రే వేసుకో, అంటే నువ్వే అనుకోలే, ఎవరు నేను కొట్టేదే? అక్కడికి ఎంత అడుగుతాడు, తాగుంటాడు, జనం గెలవలేవాడు. కానీ ఎవరికి గారు దావీదు గారు? సైన్యం లేదండి, సైన్యాధిపతులు లేరా, న్యాయాధిపతులు లేరా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళాయా, నేను వెళ్ళనా వద్దా? ఇల్లు నిస్సందేహముగా ఇల్లు, నేను వారిని చేతికి అప్పగించేదను. ప్రార్థన కావాలి. యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే గారు ఎట్లా ప్రార్థన చేసి జయం పొందాడు? దావీదు గారు కూడా ప్రతి విషయంలో దేవుని అడిగి వెళ్ళి జయాన్ని పొందుతున్నాడు. మనం కూడా అంత దేవుని అడిగి వెళ్తే మనకు కూడా ఏమిస్తాడు దేవుడు? జయిస్తాడు దేవుడిలోనైనా. కనుక ఏ పనిలోనైనా మనకి ఏం కావాలి? దేవుని సహాయం కావాలి. ఆ సహాయం కొరకు మనం ఎదురు చూసేటువంటి వారమై ఉండాలి. చూడండి, కనుక అరుదుగా మనం చూస్తే యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. గెలిచడానికి ముందు కారణం ఏంటి? బలమైన ఆహారం తిన్నారు. మనం కూడా బలమైన ఆహారం తింటున్నాం, మనకు బలం వస్తుందా అని మనం ఆలోచిస్తే మరి మన మనసే మనసు ఎట్లేదా? మనం ఒకే ఆహారం తింటున్నాం. రొట్టె అనేది శరీరం అని, దేవుని శరీరం అని ఆ రొట్టెను తింటున్నాం. అదే రక్తం అని దానిని తాగుతున్నాం. మరి మనలో బలం ఏది అని మనం ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని? మీరు అయోగ్యముగా దానిని తీసుకోకూడదు. అట్లా తీసుకుంటే దాని వలన కొందరు రోగులైపోతున్నారు, కొందరు బాధలు పడుతున్నారు. అయ్యగారు ఏమన్నారు? దేవదాసయ్య గారు, నువ్వు బలహీనతకు వచ్చినప్పుడు యేసయ్యా రక్షకుడా నన్ను రక్షించు 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 అంటే ఇక్కడికి రా, ఈ పాపాలను ఒప్పుకుంటూ రక్షించమని కేకలు వేసుకుంటూ రా మనసులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాప యొక్క శరీర రక్తాలు అందుకొని హల్లెలూయా చెప్పాను, నువ్వు సంతోషంగా వెళ్ళు. అక్కడ నీకు సందేహం ఉండకూడదు. ఎందుకంటే నా దేవుని శరీరం తిన్నాను, ఆయన రక్తం నేను తాగాను, నాకిక భయము లేదు, నా బాధ పోయింది అనేటువంటి ఉద్దేశంతో నువ్వు సంతోషంగా విశ్వాసం అంటారు. దాన్ని ఏమంటారండి? విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఆ మాట మనం అనగానే మనలో ఉన్నటువంటి వ్యాధి. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఊరు ఆహారం ఏం చేశారు? ఆయన్ని ఈ చేతులు నిలబడి ఉంటే సాలు మనకి అనేటువంటి ఉద్దేశంతో ఆయన నిలబెట్టారు. ఆ ప్రార్థన కింద పనిచేసింది. అంతకు ముందు ఆయన తాగినటువంటి ఈ బండలో ఉన్న నీరు, ఈ మన్నా వారికి పుష్టి అయినటువంటి బలము కాబట్టి ఆ బలంతో వారు దుడ్డుగానతోనే అమాలేకులని గెలిచారు. ఇలా మనం కూడా మన మాటతో వాక్కుతోనే గెలవాలి. వాక్కి మనం ఆత్మ ఖడ్గం అన్నారు పౌలు గారు. వాక్కి మనం ఆత్మ ఖడ్గం. ఈ ఆత్మ ఖడ్గం ఎక్కడ ఉంటది? మనలో ఉంటది, అది సన్నిధిలో ఉంటది.
అది సన్నిధిలో ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళి దేంతో ఆఫ్ చేశారు? రాయి పెట్టుకుంటారా? లారీని కనబెట్టుకుంటారా? రాయిని అడ్డం పెట్టారా? ఏం లేదు, మాటతో లారీ ఆగిపోయిందా లేదండి? మరి ఒక మాటతో మరి ప్రయాణం అది ఎక్కడ ఉంది? ఎక్కడికి ఇచ్చాడు? ఎక్కడ ఉందో కనపడే కటకం. అది అపోస్తలుడు పౌలు గారు అంటాడు, అది వాడి అయిన 2 అంచులు కలిగిన వాడి అయిన కటకము, అది శరీరంలో నుండి ఎముకలో దూరి మూలుగులను విభాగించగలిగిన శక్తి కలిగినది. మన శరీరంలోకి వెళ్ళి ఎముకల్లోకి వెళ్ళి మూలుగులను ఏం చేస్తాడ? విభాగించుదట. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఖడ్గము అది నీ నోట నుండి నా నోట నుండి వస్తుంది అని చెప్తున్నారు దేవుడు. అది రావాలి అంటే ఏం చేయాలి? మనల్ని ఆయనకి సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణ జరిగినప్పుడే మనం తప్పకుండా ఆ వరాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఆ వరమును బట్టి కదా ఇలా పాయిలు కామంటే పాయిలు అయిపోయిందా లేదండి? ఆకాశం వైపు చూపిస్తే మనకు వస్తుందా లేదండి? పంటకు చూపిస్తే నీరు వచ్చిందా లేదండి? అక్కడ అనుభవం ఉందా? ఆ మాటే కదండి ఆ వాక్కు శక్తి. అదే వాడి అయిన 2 అంచులు కలిగిన ఇటైనా పనిచేస్తే అటైనా పనిచేస్తుంది. నువ్వు ఇట్లా పనిచేస్తే నువ్వు దీవించినా పనిచేస్తా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినా పనిచేస్తుంది. కాబట్టి నేను దీవించేవారిగా ఉండాలి కానీ శపించేవారిగా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒక ఆయనంట వరం అడుకోమంటే అడిగాడంట, నేను ఏది పట్టుకుంటే బంగారం అయిపోవాలన్నాడంట. ఇచ్చే బొమ్మ అన్నాడంట దేవుడు. వచ్చేసాడు మా ఆయన తపన చేసి వచ్చాడు. అయ్యా కాళ్ళు కట్టుకుంటాను నీళ్ళు చేద్దామని అలాగే ఎత్తుకెళ్ళి ఆ చెంపుతో నీళ్ళు ముంచి ఇచ్చినాడు. చెంపు పట్టుకున్నాడు. చెంపు బంగారం ఆయన గొప్ప వచ్చేసింది అనుకున్నాడు. ఎంతో పిల్లలు వచ్చి ఆటేస్తున్నాడు. నానా ఎన్నాళ్ళకి వచ్చాను, అమ్మ మళ్ళీ ఉండవు ఆయన ఎట్టన్నారంట. బంగారం అయిపోయింది. గొడ్డడు వచ్చాడే మా బంగారం. ఇదేం వచ్చిందయ్యా నీతోనే వేళ వస్తే ఏం చేశానో చేయలేదు. ఓ బాబో ఇది కూడా బంగారం అయిపోయాడు. ఏమైపోయాడు? ఏం చేసుకుంటే ఎవరు తినాలా బంగారం? అటువంటి పరిజ్ఞానం వరాలు ఎందుకంటే మనకి ఏం కావాలి? నలుగురికి ఉపయోగపడే వరాన్ని సంపాదించుకోండి. నలుగురికి మనం ఉపయోగపడాలి. అయ్యా అందరిని రక్షించాలి. మనం అక్కడ ఎవరు చెప్పాడు? ఆ లేఖికులతో ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో యెరూషలేము పట్టణం అంతా తిరుగు. అనేకుల కోసం ఎవరు మూలు కూర్చుంటారు? అన్యాయాల కోసము, అక్రమాల కోసము, వాళ్ళ ఇంటి లాంటానికి నువ్వు గుర్తు వెయ్యి. ఈ సంహారకులతో చెప్పారు అందరిని నువ్వు అందం చెయ్యి, కానీ ఆ గుర్తుండ వారి ఇంటికి నువ్వు ఎవరొద్దు. చూసారా? ఎవరు తిరిగి రక్షణ? ఎవరు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు, అయ్యా రక్షించయ్యా, అయ్యా ఏళ్ళు రక్షించయ్యా, వాళ్ళంట అయిపోతున్నారయ్యా, వాళ్ళు బాగు చేయయ్యా అని ఎదటి వారి కొరకు, ఎదటి వారి మేలు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ రకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. అందరూ బాబాయ్ ఈ ఊళ్ళో నేనే ఉండాలి అంటే ఆ చనిపోయిన వాళ్ళు అందరూ దెయ్యాలైతే పట్టుకుంటారు, కన్ను పట్టుకుంటారు. అంతేనంటారా? ఏమంతా పోయిన వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ పోతాడు, ఎనభై అందరు పోతే ఎక్కడే ఉన్నావేంటి అంటారు. కానీ అందరూ ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అనుభవం మనం చేసుకోవాలి కాదు. అదే బైబిల్ మిషన్ వారి యొక్క ప్రత్యేకత. ఇవన్నీ చేసినటువంటి దేవుడు ఆ చేసుకుంటూ ముందుకెళ్తే మనం 19వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ స్మృతిలు కూడా ఆయన మీ మధ్యకి నేను దిగివస్తాను. మీరందరూ ఎక్కడ ఉండాలి? శుభ్రంగా ఉండండి, శుద్ధిగా ఉండాలి, శుద్ధి కావాలి. దీని మధ్య 18వ అధ్యాయంలో మనం చూసుకుంటే పెద్దలు కావాలి. దీన్ని చేయడానికి ఏం కావాలి? పెద్దలు. మోషే గారు ఒక్కడే చేయలేకపోతున్నాడు కాబట్టి మోషే గారితో చెప్తాడు, వాళ్ళ మామగారు ఒక సలహా ఇస్తాడు. చూడండి 18వ అధ్యాయము నిర్గమాకాండము 21-22 వచనాలు చదవండి. ముగించుకున్నాం. మోషే గారు అంట
వాళ్ళందరికీ ప్రజలకు తీర్పు తీర్చడానికి వెళ్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తీర్పు తీర్చుతూనే ఉన్నాడంట. ఏం కూర్చొని ఉన్నాడు, వాళ్ళందరూ కూడా నుంచొని ఉండాలి. ఎందుకని ఎవరిని గౌరవించారు? మోషే గారిని గౌరవించారు. కానీ మేము పాస్టర్లు ఎవరిని గౌరవించాలి? సంఘాన్ని గౌరవించాలి, అంతే కదండి. మేము కూర్చొని ఉండాలి, మీరు కూర్చొని ఉండాలి. కానీ కూర్చొని అయ్యో కూర్చుని చెప్పుకోకుండా చెప్పిన మాటలేనండి, అంతే సాగు. వీళ్ళరా వాళ్ళు గౌరవించి సాయంత్రం వాళ్ళు నిల్చొనే ఉన్నారంటండి. అది ఎవరు చూశారు? వాళ్ళ మాంగారు చూశాడు. మిత్రుడు చూసి అంటున్నాడు, నువ్వు చేసే పని మంచిది కాదయ్యా, ఎట్లా చెప్తే నీకు భాగమే వాళ్ళకి భాగమే కనుక కూర్చొని ఉన్నాడు. నీకేం బాగా తెలుస్తున్నాడు, కూర్చున్నాడు బాగా నాకు తెలుసు అని ఏమన్నాడు. అక్కడ చదువు మీ ప్రజలందరిలో ఏం కావాలని ఒక్కొక్కటి చెప్పు. సామర్థ్యము ఏం కావాలండి? సామర్థ్యం అంటే ఏంటది? ఎవడైనా సరే ఎదురించి మాట్లాడగలిగిన వాడు సమర్థుడు. లేకపోతే వీళ్ళు మా అన్నయ్యలే, వీళ్ళు కలగకూడలే, వాడు మా చెల్లులే, ఆందోళన కలగకూడలే, వీళ్ళు మా వాళ్ళలే, వాడు నాయనాటి తిరుగుతాంలే, వాడికి అన్యాయం చేయకూడదు అని ఆ పక్కన వేసుకొచ్చేవాడు సమర్థుడు కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన వాడే సమర్థుడు. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని రెండవది దైవభక్తి. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిని అత్యాసక్తి కలిగి, సత్యాసక్తి అంటే సత్యాన్ని అనుసరించి జీవించేవాడు, లంచగొండు కానివాడు. ఎటువంటి వాడు అండి? లంచగొండు ఏం చేస్తాడు? న్యాయాన్ని అన్యాయంగా తిరగేస్తాడంటే. అటువంటి వాడు లంచగొండి కాని వాడిని, అటువంటి మనుషులను ఏర్పరచుకొని 8 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరి చొప్పున నువ్వు న్యాయాధిపతులను నువ్వు చెయ్యి. వాళ్ళ వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళే తీర్చుకుంటారు. ఏదైనా బలమైనటువంటి మొండి వ్యాఖ్యం వస్తే నీ దగ్గరికి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని అడిగి వారికి పరిష్కారము చెయ్యి. ఇట్లా చేస్తే నీకు సుఖంగా ఉంటుందని ఆయన ఆజ్ఞాపించారు. ఆయన చెప్పాడు. ఆ మాట దేవుడికి కూడా నచ్చింది కాబట్టి ఏం చేశారు? ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సేనాయి పర్వతం ఎక్కేటప్పుడు 70 మంది పెద్దలను కూడా నాకు నీతో కూడా తీసుకునిరా, అహరోన్ని యెహోషువను కూడా తీసుకుని రమ్మని చెప్పాడు. కనుక ప్రియులారా, మనం మేమే చెప్పింది వినాలనుకోకూడదు. మనం ఏ పాస్టర్ గారిని అయినా సరే, మీరు సర్వీసులైనా సరే, సంఘస్థులైనా సరే, మేము చెప్పిందే చల్లాలని ఎవరు కూడా అనుకుంటే వాళ్ళకి ఏమీ తెలవదు. అంతేనంటారా? తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఏం చెబుతారు ఎంతామనేటువంటి మనసుతో ఎంటా ఉంటారు. ఎన్న దానిలో నుండి చిలకరించి దానిలోని సారాన్ని తీసుకుంటారు, దాన్ని చెలకొడతారు. తెలుగు చెలకొట్టినట్టు చెలకొడతారు. చెప్పిన మాటలన్నింటినీ కూడా ఆలోచిస్తామండి. ఆలోచించినప్పుడు అది వేరైనది ఏదో దాన్ని గుర్తించి దానిలో మనం ప్రయాణం చేస్తే ఆడు వృద్ధి పొందడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాని నాకన్నీ తెలిసి నేను ముందుకు వెళ్ళిన వరకు ఇదేం తెలవదు. నలుగురు చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా ఒక మంచి వృద్ధి. కాబట్టి నలుగురు మాట వినడానికి ఇష్టపడాలి. ఇక్కడ మోషే గారు నాకు అన్ని తెలుసు, దేవుడే నాకు చెప్పేస్తున్నాడు, నీ మాట అండి మీకేం తెలుసు అంటే బాగా పోయేదా, పెద్దలు వచ్చేవాడా? అది అందుడే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు చెప్పినటువంటి అది ధైర్యం ఏమన్నారు? ఏ మందస్తుడైనా ఏమి చెప్పిన కాని విశదంబుగా సరియని తోసిన సంగతులు గైకొని వీటిలే గణాలము పెంపవయో. సరియని తోసిన సంగతులని గైకొని వీటి లేక వాటిని అందరికీ చెప్పాలంటండి. ఎవరు చెప్పినా సరే, ఏ మతస్థులు చెప్పినా సరే అది మంచిదా కాదని పరిశీలన చేసుకొని చూసి అది మంచిదైనప్పుడు దాన్ని అవలంబించడం కాదు, ఎవరి వారికి కూడా చెప్పని చెప్పాడు దైవజనుడు. కాబట్టి మనం ఎవరి మాట తిరస్కరించుకోవడం వినాలి. ఇది దాని సారం మంచిదైనప్పుడు ముందుకు సాగడానికి మనకు అవకాశం
కలుగుతుంది. ఇలా ఈ రోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటి? ఈ 5 విషయాల్లో కూడా ఏం చేసి నేర్చుకున్నాం? ఒకటి గుర్తు కావాలి, రెండోది ప్రయాణ సాధనాలు కావాలి, మూడోది ఆదరణ కావాలి అంటే ఆయన మాటలు వినాలి, బలం కావాలంటే ఆయన శరీర రక్తాలు మనం వినాలి. అప్పుడు మనం యుద్ధం చేసి చేయాలి పొందుకుంటాము. మన సంఘం వృద్ధిలో చక్కగా నడవాలి అంటే పెద్దలు కూడా మనకి కావాలి. వాళ్ళు ఎటువంటి వారు? సామర్థ్యము కలిగినటువంటి వారు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు? మంచి మాటలు చెప్తారు, పనికి కూడా సహకరించడానికి అవకాశము కలుగుతుంది. కాబట్టి వీటిని మళ్ళీ వచ్చి వారము మళ్ళీ ముందుకి వెళ్దాం. రోజు చెప్పుకుంటాం 10 అధ్యాయం కూడా. మరి ఇది కూడా అందరి కోసం మళ్ళీ కొన్ని విషయాలు మనం కొత్తవి కలుపుకొని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా లోతైన విషయాలు నాకు కావాలి నాయన అని మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. వచ్చే వారం ఇంకా మంచి విషయాలు మనం చెప్పుకుందాం. చిన్న పల్లవి పాడుకొని ముందుకు సాగుదాం, చూసుకుందాం.